హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ వినయ్ పట్నాయక్. సో రీసెంట్ వచ్చేసి ఫైనల్స్ ఎలా ఉండాలో ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి చూడండి. హలో అయితే ఒకసారి లవ్ చేయమా. తర్వాత ఏమో 2 ఎగ్లు బ్లాక్ చేసి తర్వాత యాడ్ చేయండి. అలాగే బాగా కలపండి. టేస్ట్ పోకూడదు, కానీ చాలా జాగ్రత్తగా కలపండి. ఎందుకంటే చాలామంది ఫ్రైడ్ రైస్ చిందరవంగా చేస్తారు. సో అలా చేయకండి. సో నేను కలపట్లుగా అలాగే కలపండి. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ గట్టి క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతున్నాం. ఫ్రైడ్ రైస్ చేసే ముందు ఎగ్ బాగా కలపండి. అంతేగాని ఏమో మారిపోకూడదు. ఓకే గైస్, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే 2 స్పూన్ కారం యాడ్ చేయండి. సో చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. ఓన్లీ 2 స్పూనే. అందువల్ల అన్నీ మిక్స్ చేయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కారం వేసారు కదా, ఆ తర్వాత యాడ్ చేయండి. ఇంకా బాగా కలపండి. నా స్టైల్ ప్రకారంగా ఎలా వండాలంటే జీలకర్ర కూడా యాడ్ చేయండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు కూడా యాడ్ చేయండి. తర్వాత ఏమో రైస్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత బాగా కలపండి, కలర్ వచ్చే వరకు. అలా కలుపుతూ ఉండండి, కానీ మారిపోకూడదు ఎట్టి పరిస్థితి. ఎందుకంటే ఫ్రైడ్ రైస్ మారిపోకూడదు. మారిపోతే టేస్ట్ మొత్తాన్ని స్పాయిల్ అవుతాడు. సో కొంచెంగా బాగా కలపండి. చెప్పడం మర్చిపోయాను, రైస్ యాడ్ చేసిన ముందేమో బాగా పిసికి బాగా వేయండి. చాలామంది కంగారుతో కలుపుతున్నారు. అలా కలుపుకోరు. ముందుగా రైస్ పిసికి తర్వాత ఏమో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత బాగా కమ్మటైన సువాసనతో అన్వసించు. చాలామంది ఏమో ఇంగువ కూడా వేస్తారు. సో మీకు కొత్త రకంగా ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. సో నేను ఫస్ట్ టైంగా వంట చేస్తాను. నా చేతి వంటే ఒక మంచి మ్యాజిక్ కుకింగ్. సో ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది అంటే గైస్, ఫ్రైడ్ రైస్ రెడీ. వీడియోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో చేసి అలాగే నా వీడియోని రికార్డ్ చేసి అలాగే నా సెకండ్ కెమెరా ఏమో డబ్బింగ్ చెప్తున్నాను అనుకుంటున్నా. సో నేను కూడా ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. యూట్యూబర్ కదా అందుకనే. ఓకే, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. అలాగే మర్చిపోకండి, మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో కింద కామెంట్ చేయండి. కుకింగ్ చేస్తాను. Thank you.